సముద్రిక మెరీన్ మ్యూజియము, నేవల్ మ్యూజియం ఇది. ఇప్పుడు దీనిలోకి మనం వెళ్తున్నాము. మామూలుగా అయితే టికెట్ మనిషికి 50 రూపాయలు, నాకు స్పెషల్గా 20 రూపాయలకు ఒక టికెట్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి నేవీ వాళ్ళు ఏ విధంగా వాళ్ళు వర్క్ చేస్తారు, వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్, ఆ వస్తువులన్నీ కూడా ఇక్కడ మనకు ఉండొచ్చు. ఇక్కడ అడవి జాతి వాళ్ళు, ఇది మొత్తం కూడా ఇక్కడ లోకల్ ఉండే బోట్లు, షిప్పులు, వాటికి సంబంధించిన నమూనా చిత్రాలు, ఇక్కడ ఈ అటవీ జాతికి సంబంధించిన స్త్రీ పురుషులు వారి యొక్క ప్రతిమలు, ఇక్కడ వాళ్ళు నివసించడానికి ఉపయోగించే వాళ్ళ ఇల్లుల ఆకారాలు చెందినవి. మనం ఒక్కొక్క రూమ్లోనికి వెళ్ళి వాటిలో ఉండేవన్నీ కూడా చూసొద్దాం. సేమ్ మనం అక్కడ మెరీన్ చూసిన ఫిషింగ్ అలాగే అందించి ఇది కూడా అన్ని ఐటమ్స్ కూడా. ఆల్రెడీ ఇవన్నీ కూడా మనం నిన్న చూసిన వాటిలానే ఉన్నాయి. అయినా మనం ఒకసారి ఇట్లు కూడా మనం టచ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. అయితే అన్ని రూమ్స్ కూడా బాగున్నాయి. ఒక్కొక్క రూమ్లోని ఒక్కొక్క రకమైన సెపరేట్ పార్టీ కింద పెట్టారు. ఇవి తాబేలుపై కప్పులు, ఇవి రియల్, ఏ బొమ్మలు కాదు. శంఖాల్లోని చాలా రకాలు, ఇవి చాలా మంచి కాస్ట్లీ ముత్యాలకు సంబంధించినది. ఇది కూడా ఒక సముద్రపు జీవి అండి. చాలా పెద్ద శంఖం, చాలా పెద్ద ఉన్నాయి. ఇది చూసారా ఎంత పెద్ద సైజులో ఉన్నాయో. మనం ఇలాంటి ఇంత సైజుని ఎప్పుడూ చూస్తుండడం తక్కువ. ఒక్కొక్కటి 100 కేజీలు బరువు ఉండొచ్చు. ఇలాంటి ఈ రెండు కలిపి ఒకే దండ ఇందులో ఉండే నత్తలు ఎంత పెద్ద ఉంటాయో ఆలోచించవచ్చు. ఆల్ చెప్పలు. ఇది ఒక రూమ్లోని రూమ్ నెంబర్ 5లో మొత్తం ఆ కోయ జాతి వాళ్ళ యొక్క నమూనా, వారి జీవన విధానం, వాళ్ళు నివసించడానికి ఏర్పాటు చేసుకున్న ఆవాసాలు, వాళ్ళు లోకల్గా తయారు చేసుకున్న చిన్న చిన్న బోట్లు, ఇవంతా కూడా నమూనా అనే చెప్పచ్చు. వారి కట్టుబాట్లు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. వారి వేట, ఈ బొమ్మలన్నీ కూడా వారి వేటకి, వాళ్ళ జీవనానికి అన్నిటికీ సంబంధించినది. ఇవి వాళ్ళవి రియల్గా వాళ్ళు వాడినవి, పాతకాలపు వాటి యొక్క పనిముట్లు, అవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు మన అందరి కోసం. మంచి మంచిగా అన్నీ పెట్టారు, కానీ మనకి ఇవి కూడా అంత లైక్ అనిపించట్లేదు. ఇవి చూసుకొని అలా వెళ్ళిపోదాం. ఇవి చూడలేదు కదా. ఇవి సముద్రంలో ఉండే ఆ పెద్ద పెద్ద యుద్ధ నౌకల పైన ఫిట్ చేసే ఇవి. ఇది యాంకర్. ఇటువంటిదే మనం అక్కడ కూడా చూసాం. ఒకటైతే జలకన్యను కూడా పెట్టారు. జలకన్య ఉందో లేదో తెలియదు, కానీ జలకన్య పేరు మీద అయితే ఎన్నో సినిమాలు రావడం చూసాం, ఎన్నో కథలు కూడా మనం విన్నాము. మిస్సైల్, ఇదిగో నావికులు ఓడ మీద ఎలా అయితే ఉంటారో అదే ఫోజులో మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. ఇది రియల్ తాబేలు కాదు. చిన్న చిన్నవేం కాదు, పెద్దదే ఉంటాయి. ఎక్కడ కనిపించారు, చిన్న కనిపిస్తాయి. తక్కువ 1 కిలోమీటర్ అలా ఉంటాయి. చిన్న ఐలాండ్ అంటే మనం నేను వెళ్ళినప్పుడు చూసాను చూడు, అది చిన్న ఐలాండ్ ఉండదు. టాయిలెట్ గట్టి వెళ్దాం అనుకుంటే వెళ్ళొచ్చాను. నో ఎంట్రీ స్టోర్ అంటే ఇది. నెంబర్ 2 దాంట్లోకి వెళ్దాం. ఇక్కడ పార్వతీ పరమేశ్వర్లు అనుకుంటాను.
ఇక్కడ మనం కూర్చోవడానికి రెస్ట్ తీసుకోవడానికి కూడా ప్లేస్ ఇచ్చారు. ఇప్పుడు నెంబర్ 2 రూమ్లోకి వెళ్తున్నాం మనం. చేపల అక్వేరియం ఇది. ఈ మనలలో పెంచుకునే టైప్ చేపలే. ఆకారం చేసి పెట్టారు ఇక్కడ. రొయ్యలు ఇక్కడ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇందులో అయితే చాలా ఎక్కువ ఉన్నాయి చేపలు అయితే. గోల్డెన్ ఫిష్ టైప్లో ఇది అసలైన గోల్డెన్ ఫిష్. ఇది బొమ్మలాగానే ఉంటుంది, కలర్తో మెదలు. ఇది మాత్రం కలుపుతుంది కొంచెం. ఇది లాస్ట్ రూమ్, అంటే ఫస్ట్ ఇది మనం వెళ్ళింది లాస్ట్ రూమ్. ఫస్ట్ వెళ్ళాం, ఫస్ట్ రూమ్ లాస్ట్ వెళ్తున్నాం. మొత్తం నావెల్. దీని పేరు INS ఢిల్లీ. దీని పేరైతే మనం INS విక్రాంత్ గురించి చాలా కథలుగా చెప్పుకున్నాం, చదువుకున్నాం. దాని గురించి అయితే ఇప్పుడు మీరు డైరెక్ట్గా చూడొచ్చు. దాని యొక్క నమూనా ఇదే INS విక్రాంత్. భారతదేశపు గర్వకారణమైన మహా అద్భుతమైన సృష్టి అని చెప్పొచ్చు. ఇది INS విక్రాంత్, కోల్కతా. ఇది INS సహ్యాద్రి. ఇది ఒక మోడల్. INS దీపక్. ఇది INS రాజ్పుత్. ఇది అండమాను ఎలా ఏర్పడింది అని చెప్పడానికి సంబంధించిన ఒక ఫార్మేషన్. దేని అగ్గంటున్నాడా. చివరిగా మనం అన్నీ కూడా చూసేసాం. అండమాన్లో దొరికే ఎన్ని రకాల చెట్లు, పెద్ద పెద్ద చెట్లకు సంబంధించిన వివరాలు ఇక్కడ మనకి ఇచ్చారు. అండమాన్లో సీతాకోక చిలుకల యొక్క రకాలు ఇక్కడ మనకి ఇచ్చారు. అడవి పందులు అయితే అండమాన్లో చాలా ఎక్కువ. మొసళ్ళు కూడా ఎక్కువ ఉంటాయి. వీడిలు. ఇది అండమాన్ ఫారెస్ట్ అంతా అరుదుగా కనిపించే పియోగాన్ హార్మోన్ పక్షిది. ఇది కొండ కోడి. ఇది ఒక ఐలాండ్, చాలా సెన్సిటివ్ ప్లేస్. ఇది ఇక్కడికి ఎవరిని కూడా అలౌట్ చేయరు. ఇప్పటికీ ఆ ప్రాంతం వాళ్ళు ఎవరితో సంబంధం పెట్టుకోకుండా ఉన్నారు. చివరిగా ఇది